వైద్యానికి రిలేటెడ్గా ఉంటాయి. ఎక్కడైతే విద్య అభివృద్ధి చెందుతుందో, ఎక్కడైతే వైద్య సౌకర్యాలు ఎటువంటి లోపం లేకుండా ఉంటాయో, పేదవాడికి కూడా వైద్యం అందుతుందో ఆ దేశమైనా, ఆ రాష్ట్రమైనా, సమాజమైనా బాగుంటుంది. ఆ క్రమంలోనే ఇవాళ ఈ వెంటిలేటర్లకు సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ నేను రైజ్ చేశాను. దాంతోపాటు కొన్ని అనుబంధ క్వశ్చన్స్ కూడా మంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్తాను. ముఖ్యంగా వెంటిలేటర్స్ అందుబాటులో లేక ఆ మధ్య మనం చూసాం, కరోనా కాలంలో కేవలం వెంటిలేటర్స్ అందుబాటులో లేకపోవటం వల్ల అనేక మంది మరణించారు. అది వాస్తవం. దానికి సంబంధించి ఇవాళ కొన్ని అదనపు వెంటిలేటర్స్ అవన్నీ కూడా సమాచారం ఇచ్చారు మంత్రి గారు. దాంతోపాటు నేను వారిని ఈ ప్రశ్న రూపంలో అడుగుతున్నాను. ప్రతి జిల్లా కేంద్రంలో అట్లీస్ట్, అలాగే ఏరియా కేంద్రంలో, ఏరియా హాస్పిటల్లో వెంటిలేటర్స్ని ప్రొవైడ్ చేసేటువంటి చర్యలు మీరు చేపడుతున్నారా అని ఆ ప్రశ్న రూపంలో అడుగుతా ఉన్నాను. అదేవిధంగా ఉస్మానియా, గాంధీ ఈ హాస్పిటల్కి సంబంధించి ఒకనాడు ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి నిమ్స్ ఇప్పుడు కూడా కొద్దిగా ప్రాధాన్యత సంతరించుకుంటానే ఉంది. కానీ ఉస్మానియా, గాంధీని పూర్తిగా నిర్లక్ష్యం చేశారా, లేకుంటే ఏం చర్యలు తీసుకుంటున్నారు, అది కూడా చెప్పవలసిందిగా వారిని కోరుతా ఉన్నాను. ఒకప్పుడు పెద్ద మా రాజ్బహదూర్ గౌడ్ గారని, ఆయన ఆ రోజుల్లో పెద్ద నాయకుడు, కేఎల్ మహేంద్ర గారు, వాళ్ళు ఏ ప్రభుత్వ ఆసుపత్రికి కూడా, ఏ ప్రైవేట్ హాస్పిటల్కి కూడా వెళ్ళేవాళ్ళు కాదు. అనేకసార్లు వాళ్ళు ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీ చేసిన ఈ హాస్పిటల్స్కి వెళ్ళేవాళ్ళు. దాన్ని అభివృద్ధి చేయడానికి మీరు చేపడుతున్నటువంటి చర్యలు కూడా చెప్పవలసిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా హెల్త్ కార్డ్స్ ఎన్నో ఉన్నాయి ఈ రాష్ట్రంలో, ఇంకా ఎంతమందికి ఇవ్వాల్సిన అవసరం ఉంది, అందరికీ ఇచ్చేటువంటి చర్యలు చేపడతారా అని అడుగుతా ఉన్నాను. అదేవిధంగా 10 లక్షల పరిమితి పెట్టారు. గతంలో 5 లక్షలు ఉన్నది, అది సంతోషమే. దాంతోపాటు కొంతమంది మధ్యలోనే ఆ డబ్బు చాలక బయటకు వచ్చేస్తూ ఉన్నారు. ఆ హాస్పిటల్స్ నీ కోటా అయిపోయింది, నీకు రావాల్సినటువంటి బకాయిలు అయిపోయినాయి అని చెప్పి బయటికి పంపిస్తున్నారు. దాంతో అర్ధాంతరంగా హాస్పిటల్లో ఉండలేక, ఇంట్లో ఉండలేక అర్ధాంతరంగా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పేషెంట్స్ మన అందరికి కూడా అనుభవం ఉంది. అందుకని ఏదైనా ఒక జబ్బుని ఆరోగ్యశ్రీ ఇటువంటి వాటిల్లో తీసుకున్నప్పుడు పూర్తి స్థాయి వైద్యం, పేదవాడికి ప్రత్యేకంగా ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి పూర్తి స్థాయి వైద్యం ఇచ్చేటువంటి ఆలోచన ఏమైనా చేస్తున్నారా? అదేవిధంగా కొన్ని దేశాల్లో వైద్య రంగం పూర్తిగా ఇన్సూరెన్స్ కంట్రోల్లో ఉంటుంది. అమెరికా లాంటి చోట కూడా ఇన్సూరెన్స్కి అనుసంధానం చేస్తే మన భారతదేశంలోనూ లేదా మన రాష్ట్రంలో కూడా ఇక ఎవరికైనా సరే నిశ్చింతగా, వాళ్ళు కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ పెట్టాయి. వాళ్ళు అక్కడికి కానీ అడ్మిట్ అయితే టోటల్ ఖర్చు కూడా వాళ్ళు పెట్టుకుంటా ఉన్నారు. అటువంటిది ఇన్సూరెన్స్ ఆలోచన అందరికీ ప్రొవైడ్ చేయడానికి చేస్తున్నారా అని అడుగుతున్నాను. చేయకపోతే చేసే ఆలోచన ఉందా అని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అలాగే ఆయుష్మాన్ భారత్, ఇది కేవలం అంతకుముందు రేషన్ కార్డు అందరికి కూడా ఉండాలనేది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. అది దాన్ని ఇవాళ ఉస్మానియా, గాంధీ హాస్పిటల్స్కే పరిమితం చేశారనేది వాస్తవమా? నెక్స్ట్, బస్తీ దవాఖానాలు ప్రతి వార్డులో కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏర్పాటు చేశారు, అవి కొనసాగుతున్నాయా? అలాగే మన పాపులేషన్ అండ్ డాక్టర్స్ రేషియో ప్రకారంగా 1000 మందికి ఒక డాక్టర్ ఉండాలి. తెలంగాణ సమ్వాట్ నేషనల్ యావరేజ్ కంటే బెటర్ అని నేను చదివాను. 800 నుంచి 900కు ఒక డాక్టర్ ఉన్నారని చెప్తున్నారు. అయితే ఆ 1000 మందికి ఒక డాక్టర్ ఉండటము, దాని మెయింటెనెన్స్, నిర్వహణ
లోపం ఏదో జరుగుతూ ఉన్నట్లుగా నాకు అర్థమవుతుంది. నేను గౌరవ మంత్రి గారు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు, ఆయన లెఫ్ట్ ఓరియంటేషనే. కానీ కొన్ని హాస్పిటల్స్లో డాక్టర్స్ లేక సమయం పాటించక చాలా వేకెన్సీస్ ఉన్నాయి. మా కొత్తగూడెం లాంటి ప్రధానమైన జిల్లా ఆసుపత్రుల్లోనే చాలా వేకెన్సీస్ ఉన్నాయి. దాంతో వారు ఇంకో హాస్పిటల్కి రెఫర్ చేయటం, వరంగల్ వారు అక్కడి నుంచి ఇంకో హాస్పిటల్కి రెఫర్ చేయటం, పేదవాళ్ళు అటు ఇటు తిరగలేక ఇబ్బంది పడుతున్నారు. ఆ ఖాళీల్ని పూర్తి చేసేటువంటి ఆలోచన ఉందా అని చెప్పి నేను మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే మందులకు సంబంధించి చాలా హాస్పిటల్స్లో మందులు అందట్లేదు అనేది పెద్ద కంప్లైంట్. ఆ మందుల కోసం బయటికి వెళ్ళి కొనుక్కునే పరిస్థితి పేదవాడికి ఉండట్లేదు. దాంతోపాటు ఆక్సిజన్ లాంటి సౌకర్యాలు, దానికి సంబంధించి మందుల సరఫరా సంబంధించి ప్రభుత్వం ఏమి ఆలోచన చేస్తుందో తెలియజేయాలని కోరుతున్నాను. అలాగే చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ఆరోగ్య సంరక్షణ పట్ల ప్రత్యేకమైనటువంటి ఒక ఆలోచన ఏమైనా ఉందా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. దానిపైన చర్యలు తీసుకుంటున్నారా అని. అలాగే అన్ని జిల్లా ఆసుపత్రుల్లో క్యాత్ ల్యాబ్, ఎంఆర్ఐ ఇప్పుడు కొంత సంతోషం, ఒక 8 హాస్పిటల్లో ప్రవేశపెడుతున్నారని చెప్పారు మంత్రి గారు. కనీసం జిల్లా హాస్పిటల్స్ కన్నా ప్రతి జిల్లా హాస్పిటల్కి ఒక క్యాత్ ల్యాబ్, ఎంఆర్ఐ ఏర్పాటు చేస్తే సంతోషం. ఆ ఆలోచన ఏమన్నా చేస్తున్నారా అని మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. అలాగే డయాలసిస్కు సంబంధించిన యూనిట్స్ కూడా చాలా ప్రజలు డయాలసిస్ పీడితులు నరకం అంటే ఏంటో ప్రత్యక్షంగా బతికొండగా చూస్తారు. దాన్ని కొద్ది మధ్య ఇంప్రూవ్ కూడా చేస్తున్నారు, సంతోషం. ముఖ్యంగా మా నియోజకవర్గానికి సంబంధించి 10 డయాలసిస్ యూనిట్స్ మీరు ప్రొవైడ్ చేశారు. మంత్రి గారికి ఇతర అధికారులు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 2 హాస్పిటల్స్ ఉంటే ఒకటి మా ఏరియా హాస్పిటల్కి 5 చేశారు, పాల్వంచ హాస్పిటల్కి ఒక 5 చేశారు. ఇంకా కూడా 10 డయాలసిస్ సెంటర్స్ మాకే అవసరం. మా జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి పాల్వంచకి దీనికి చేయవలసిన అవసరం ఉంది. పాల్వంచని 100 బెడెడ్ హాస్పిటల్గా కన్వర్ట్ చేసేటువంటి ఆలోచన ఉందా అది కూడా అడుగుతున్నాను. మీ దృష్టికి చాలాసార్లు తీసుకొచ్చాను మంత్రి గారు. దీనికి సంబంధించి మరొకసారి మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఆ 2 హాస్పిటల్లో 10 డయాలసిస్ యూనిట్స్ వచ్చినాక చాలా రిలీఫ్ వచ్చింది. మిగిలింది కూడా మాకే కాదు అన్ని జిల్లాలకి ప్రొవైడ్ చేస్తే మంచిదని అడుగుతా ఉన్నాను. అలాగే 108, 104 ఇవి అందరికీ అందుబాటులో ఉండట్లేదు, టైమ్లీగా సర్వ్ చేయట్లేదు. దాన్ని డెవలప్ చేయటం కోసం, ఆ సిస్టమ్ని డెవలప్ చేయటం కోసం వాటి సంఖ్యను పెంచుతున్నారా, లేకపోతే దాని ప్రత్యేకమైనటువంటి మెకానిజం పెట్టి దాన్ని ఆర్డర్లీగా నడుపుతారా అది చెప్పాలని కోరుతున్నాను. అలాగే అంబులెన్స్కి సంబంధించి చాలా హాస్పిటల్స్లో పేదవాడికి ఇంకో హాస్పిటల్కి వెళ్ళమన్నప్పుడు అంబులెన్స్ లేదు. దాంతో జబ్బులో ఉండి ప్రాణాపాయంలో ఉన్నవాడు కూడా ఎట్లా తెలవట్లేదు. కనీసం దానిపైన కూడా అంబులెన్స్కి సంబంధించి ఎన్ని ఉన్నాయి, కనీసం ప్రతి ఏరియా హాస్పిటల్కి ఒక అంబులెన్స్ అన్న ఆర్డర్లో ఉండే అంబులెన్స్ను దానికి సిబ్బంది ఉండే విధంగా ఏర్పాటు చేస్తారని చెప్పి అడుగుతున్నాను మంత్రి గారికి. అలాగే ఏజెన్సీ ఏరియాలో సీజనల్ జబ్బులు దీనికి సంబంధించి మొట్టమొదటే ఆ సీజన్కి ముందే అప్పటికే మీరు జాగ్రత్తలు చేస్తారన్నారు. అయినా కూడా మరికొంత జాగ్రత్తలు చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. దానిపైన కూడా మీరు చెప్పాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా దీనిలో పనిచేసేటువంటి ఏఎన్ఎంలు, సెకండ్ ఏఎన్ఎంలు, ఆశా వర్కర్సు, స్కావెంజర్సు, కాంట్రాక్టు, శానిటరీ వర్కర్సు, పేషెంట్ కేర్ చూసేటువంటి వాళ్ళు, సెక్యూరిటీ కార్మికులు, వీళ్ళందరికీ కేవలం 11,000 ఇస్తున్నారు. కనీసం 18,000 ఇవ్వాలని నిబంధన ఉంది. అది మీరు అమలు చేయగలుగుతారా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. అదేవిధంగా ఈ ఆర్ఎంపీ, అదేవిధంగా పిఎంపీలు వాళ్ళకి ఏదైనా ట్రైనింగ్, వాళ్ళు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. డాక్టర్ కొంతమంది వాళ్ళ మీద ఒకరి కంప్లైంట్లు ఇచ్చుకోవటం, వాళ్ళని చాలా ఇబ్బందులు చేస్తున్నారు.
ఈ ఆర్ఎంపీలు పిఎంపీలకి కొద్దిగా మీరు ట్రైనింగ్ ఇచ్చి ఆ ద్వారా వాళ్ళకు కూడా గౌరవప్రదంగా వాళ్ళకి అవకాశం కల్పించేటువంటి ఆలోచనలు ఏమైనా చేస్తా ఉన్నారా అని తెలియజేస్తూ ఇవన్నీ చాలా ప్రశ్నలు వేశాను. మీరు చెప్పగలిగి ఇప్పుడు చెప్పండి, లేదా తర్వాత అయినా ఇవ్వండి. ఫైనల్గా నేను ఎందుకంటే జనరల్ ఉపన్యాసం కంటే క్వశ్చన్ అవర్ కాబట్టి అన్ని క్వశ్చన్ ఫామ్లోనే మీ దృష్టికి తీసుకొచ్చాను. ఫైనల్గా ఒక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను. మనకి బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి నేషనల్ హెల్త్ పాలసీ 2017 ప్రకారం జీడిపిలో 2.56% బడ్జెట్ కేంద్రంలో ఉండాలని, దానికి అనుగుణంగానే రాష్ట్రంలో 8% బడ్జెట్లు ఉండాలని ఒక నిర్ణయం చేశారు, అంటే సూచన చేశారు. దానిలో మనకి తెలంగాణలో సంతోషం, మనకి 8% బడ్జెట్ అలొకేషన్ బడ్జెట్లో మెడికల్ అండ్ హెల్త్కి ఉండాల్సి ఉంది. అయినప్పటికీ కూడా 4.06 ఉంది. అది బాధాకరమే. అయినా గత సంవత్సరం కంటే 12,393 కోట్లు ఈ సంవత్సరం మళ్ళీ అయిపోయిన సంవత్సరం కేటాయించారు. అది గతం కంటే 8% అధికంగా ఉంది. దానికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే హెల్త్ పాలసీకి సంబంధించినటువంటి నేషనల్ హెల్త్ పాలసీ ఇంకో సూచన కూడా చేసింది. ప్రతి సంవత్సరం ఒక్కో శాతం జీడిపిలోను లేకపోతే బడ్జెట్లో కూడా దీనికి మెడికల్ అండ్ హెల్త్కి పెంచాలని చెప్పి, అది కూడా మీరు ఏమైనా ఆలోచన చేస్తున్నారని చెప్పాలని కోరుతూ, ఆఖరిగా యుఎస్లో 16.7% జీడిపిలో ఉంది మెడికల్కి, జర్మనీలో 11.5% ఉంది, కెనడాలో 11.3% ఉంది, యూకేలో 10.4% ఉంది, ఆస్ట్రేలియాలో 10.3%, ఆస్ట్రియా అండ్ స్వీడన్లో 11.2% ఉంది అధ్యక్ష. ఇప్పుడు మనకు సంబంధించి మన భారతదేశంలో 1